ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఆత్మస్వరూపుగా ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మనము ఈరోజు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం ఏమన్నాను? మొదటి వచనము ఏముంది? ఏలో చదువమ్మా. ఏముంది ఏలో? మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. అంతే, అదే మళ్ళీ 1,44,000 మంది దగ్గర ఓట్లం మనం. అది వచ్చే నెల వరకు ఆగాలి మీరు. ఆ ఒక్క మాటే ఈరోజు చూడబోతున్నాం. ఏ ఒక్క మాట? దర్శనంలో చూశాడు. ఎవరు? యోహాను గారు. ఏం చూశాడు? సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ప్రత్యక్షం అవడం చూశాడు. అదొక్క మాటే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమని పేరు పెట్టాము? సియోనులో ప్రభు ప్రత్యక్షమైతే, లేదా సియోను పర్వతం మీద ప్రభు ప్రత్యక్షమైతే ఏమి జరుగును? ఓకేనా? 5 విషయాలు జరుగుతాయి. 1, యెహోవా రాజు అవుతాడు. 2, యెహోవా నామమున ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. 3, యూదుల్లో ఉన్న భ్రష్టత్వము తొలగిపోతుంది. 4, గొర్రెలు మేకలకు తీర్పు జరుగుతుంది. 5, లోకము దేవుని జ్ఞానముతో నింపబడుతుంది. ఈ 5 సంఘటనలు. ఇవి 7, నేను 5గా మార్చాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 3 కొండ గుర్తులు చెప్పాను నేను. 1, మొదటి అధ్యాయము జరిగిపోయినవి. 2, 3 అధ్యాయాలు జరుగుచూ ఉన్నవి. 4 నుంచి చివరి వరకు జరగవలసినవి. అయితే క్రొనాలజీ ప్రకారం లేవు, అంటే కాలక్రమణిలో లేవు. కాలక్రమణి అంటే ఏంటి? ఒకదాని తరువాత ఇంకొకటి జరిగినట్టు లేవు. ఇప్పుడు ఇక్కడ ఈ భాగములో, ముఖ్యంగా 14వ అధ్యాయములో ప్రభు భూమి మీదికి వచ్చేసినట్టుంది, కానీ ఇంకా రాలా. ఆయన చూస్తున్నాడు. 19వ అధ్యాయములో వస్తాడు. అయితే మనం చదివేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయో అవి దేవునికే తెలుసు. ముఖ్యంగా సంఘము ఎత్తబడిన తరువాతనే జరగవలసి ఉన్నవి. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ మనము ఈ అంశం మీద, ఏ అంశం మీద? సియోనులో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, లేదా సియోను పర్వతం మీద ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగునో 5 విషయాలు మనం వినబోతున్నాం. దీంట్లో పాయింట్ 1, మొట్టమొదటిగా యెహోవా రాజు అవుతాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అదేంటో మీకు వరుసగా చూపిస్తాను. ఓకేనా? యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. విన్నారు కదా? ఈ లోకానికి రెండవసారి యేసయ్య వచ్చినప్పుడు, వినండి, బహిరంగ రాకడ వేరు, రహస్య రాకడ వేరు. రహస్య రాకడ మధ్యాకాశానికి, బహిరంగ రాకడ భూమి మీదికి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమన్నాను? రహస్య రాకడ మధ్యాకాశానికి, బహిరంగ రాకడ భూమి మీదికి. రహస్య రాకడ సంఘానికి, బహిరంగ రాకడ విడవబడిన యూదులకు
అన్యులకు, విడవబడిన యూదులకు, నామకార్థ క్రైస్తవులకు, అన్యులకు. అంటే వాళ్ళల్లో విశ్వాసులు ఉంటారు, పిశాసులు కూడా ఉంటారు. ఓకే, వినండి. పిశాసులు అంటే నమ్మని వాళ్ళని అర్థం. రైట్. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోవా రాజు అగును అనే మాటను వివరిస్తున్నాను. ఎవరు? యెహోవా. ఇప్పుడు రాజు యేసుక్రీస్తా యెహోవా? రాజు యేసుక్రీస్తా యెహోవా? ఈ భూమి మీద రాజు అయ్యేది యెహోవా యేసుక్రీస్తా? మరి ఇక్కడ యెహోవా రాజు అగునని ఉంది కదా, చెప్తాను, చదువమ్మా. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. ఉన్నవాడను. వినండి, వినండి. మీకు ఆల్రెడీ PDF శనివారమే పంపమన్నారు అందరూ, శనివారమే పంపించాను. వినండి. దేవుని పిల్లలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, మోషేను దేవుడు ఐగుప్తికి వెళ్ళి ఐగుప్తిలో ఉన్న ప్రజలను తీసుకొని రమ్మని చెప్తాడు. ముఖ్యంగా ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడు పొద కాలిపోతూ ఉంటుంది, కానీ కాలిపోదు. నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు, అదే ఐగుప్తి అరణ్య ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు ఈ పొద దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడున్న దృశ్యం ఏంటంటే, కాలిపోయినట్టే కనబడుతుంది, కానీ కాలిపోదు. అది చూసి ఏంటి వింత అని అక్కడే ఆగుతాడు. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పుము అని. అప్పుడు ఆయన నీ పేరేంటి అని అడుగుతాడు. ఎవరు? మోషే. ఎవరిని? యేసుక్రీస్తుని. అంటే అక్కడ మాట్లాడింది ఎవరనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తు. ఉన్నవాడను అని చెప్తాడు ఆయన. చెప్పండి, ఏమంటాడు? ఉన్నవాడు అంటే ఎబ్రీ భాషలో యావే అని అర్థం, తెలుగులో యెహోవా అని అర్థం. బాగేనండి. అయితే ఈ యావే అనే మాటని మళ్ళీ గ్రీకులో ఏమని తర్జుమా చేశారంటే తెలుసా? కురియోస్. చెప్పండి. తెలుగులో ప్రభువు. ఇదే పదాన్ని ఇంగ్లీష్లో ఏమని తర్జుమా చేశారంటే లార్డ్. తెలుగులో ఏమని తర్జుమా చేశారంటే దేవుడు. ఇప్పుడు ఆ పద దగ్గర మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి మీరు చదివిన యెషయా గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనములోని ప్రవచనము యేసుక్రీస్తు గురించే. రైట్. ఇంకా వివరంగా చెప్తాను. ఆయన రాజు అవుతాడు. దేనికి రాజు అవుతాడు? పిలాతు ఒక ప్రశ్న వేశాడు. ఎవరికి? యేసు ప్రభుకి. నువ్వు రాజువా అంటాడు. వెంటనే ప్రభు అంటాడు, నువ్వు అన్నట్టే అని అక్కడ క్లారిటీ ఇస్తాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 36 నుంచి 38 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి, గమనించండి. అయితే ఇక్కడ దేనికి రాజు? ఈ లోకానికి రాజు కాదు. మరి దేనికి రాజు? ఆయన సత్యమునకు రాజు, నీతికి రాజు, పవిత్రతకు రాజు. అర్థమైందా? అందుకే మొదటి రాకడ నీతిని స్థాపించడానికి వచ్చాడు, లేదా నీతిని మానవ జాతికి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తును నమ్మినప్పుడు మనకు పొజిషనల్ శాంక్టిఫికేషన్ ఎలా వస్తుంది అని అంటే, మన పాపము ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆ కారణము చేత దేవుని దృష్టిలో మనము నీతిమంతులమయ్యాం. కాబట్టి ముందు మనకు నీతిని ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ నీతి లేకుండా ఆయన నీతి పరిపాలన చెయ్యలేడు. పరిపాలించే రాజు నీతిమంతుడై ఉండాలి, పరిపాలకులు కూడా నీతిమంతులు అవ్వాలి, లోకము కూడా నీతితో నింపబడి ఉండాలి. ఇప్పుడు లోకం పాపంతో ఉంది, ప్రజలు పాపంతో ఉన్నారు, పరిపాలకులు పాపంతో ఉన్నారు. అందుకే మంచి చేయలేరు కూడా. మంచి చేయాలని ప్రయత్నం చేసినా మంచి చేయనివారు కోర్టుకు వెళ్తారు చేయనీయకుండా.
అర్థమవుతుందా మీకు? కాబట్టి మంచి ఎందుకు జరగదు అని అంటే మంచి లేదు కాబట్టి. యేసు ప్రభు ఇదే చెప్పాడు, మంచివాడు ఒక్కడే, అంటే నీతిమంతుడు ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్. అంటే దాని అర్థం నేనే అంటున్నాడు యేసు ప్రభు. అయితే ఆ నీతిని ఆయన మొదట ఈ లోకములో ఆయన నమ్మిన వారిలో స్థాపించాడు. రేపు వారు ప్లస్ భూమి మీద ఉన్నవారు, మనం మహిమ శరీరంలోకి వెళ్ళిపోతాం, వాళ్ళు మామూలు శరీరంలో ఉంటారు. మామూలు శరీరంలో ఉన్నా కూడా వాళ్ళలో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఇప్పుడు మనలో ఉన్నట్టు అటు వాళ్ళు ఇటు మనము కలిసి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు యేసయ్యతో ఎలబోతున్నాం. అందుకే ఆయన దేనికి రాజయ్యాడు? నీతికి రాజయ్యాడు. ఇప్పుడు అప్లికేషన్, నేర్చుకోవలసిన పాఠం ఏంటి ఈ మొదటి విషయంలో? బైబిల్ చెప్తుంది మత్తయి 6:33లో, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి. మరి మనం నీతి రాజ్యములో ఉండాలి అని అంటే ఈ లోకంలో ఏం కలిగి ఉండాలి? మనలో ఉన్న నీతి క్రియారూపంలో కనపరచాలి. మనం లోకస్తుల్లా మనం ఉండకూడదు. ఎందుకంటే లోకస్తులలో దేవుని నీతి లేదు, మనలో దేవుని నీతి ఉంది. మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాము కనుక లోకానికి వేరై ప్రత్యేకంగా బ్రతుకుతున్నామంటే మనము దేవుడు స్థాపించే రాజ్యానికి సంబంధమైన పౌరులమని అర్థం. కాబట్టి రాజ్యము నీతి వేరు కాదు, నీతి అన్నా రాజ్యం అన్న ఒకటే. లోకస్వార్తలో ఉందన్నమాట. రాజ్యము నీతి వేరు కాదు, నీతి అన్నా రాజ్యం, రాజ్యం అన్నా నీతి అని అర్థం. కాబట్టి దేవుని యొక్క రాజ్యం పేరే నీతి, నీతి అంటేనే దేవుని రాజ్యం. అటువంటి నీతికి దేవుడు ఏం కాబోతున్నాడు? రాజు కాబోతున్నాడు. అతి త్వరలో భూమి మీద నెరవేరబోతుంది. ఆమేనండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అదేమంటే లీనమైపోయామంటారు. పాయింట్ 1 అయిపోయిందండి. ఇప్పుడు పాయింట్ 2కి వచ్చాం. ఓకేనా? ఆయన రాజు అయ్యేటప్పుడు ఆ టైములో ఈ భూమి మీద ఉన్న ప్రజలు చాలామంది ఉంటారండి, అన్యులు ఉంటారు, ఎక్కువ యూదులు కూడా. వీళ్ళు ఏం చేస్తారు అంటే యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. ఓకే అండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం త్వరగా. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి. విన్నారు కదా? ఆ దినమున. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? ఏ దినమున? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆ దినమున యెహోవా నామమున, యేసుక్రీస్తు నామమున అని అర్థం. ఎబ్రీ భాషలో యెహోషువ అన్న, గ్రీకులో యేసు అన్న ఒకటే. అర్థం యెహోవా రక్షణ. ఏమన్నాను? ఎబ్రీ భాషలో యెహోషువ అన్న, గ్రీకులో యేసు అన్న రెండు ఒకటే. నా పేరు యెహోషువ. అర్థమైందా? అది రెండు ఒకటే అర్థం. వినండి, ఇక్కడ యెహోవా నామం అంటే యేసు నామం. ఆన్సర్ వచ్చేసిందా? యేసు నామం. కాబట్టి ఆ టైములో అందరూ యేసయ్యకి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయవారందరూ ఏమవుతారు? రక్షింపబడతారు. ఒక మనిషి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన. దొంగ చేశాడా ప్రార్థన? గుడ్. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తే నీవు రక్షింపబడుదువు అంటే ప్రార్థన. ప్రార్థన. ఇప్పుడు నా ప్రశ్న, నీవు నేను రక్షింపబడిన తర్వాత అంటే ఒక స్త్రీ గర్భములో నుంచి బిడ్డ బయటికి రాగానే, మొట్టమొదట బయటికి రాగానే చేసే మొదటి పని మీ అందరికీ తెలుసు. ఏంటది? అదే ప్రార్థన. అదే ప్రార్థన. కాబట్టి నిజంగా నేను రక్షింపబడితే నేను ప్రతిరోజు నా ఆత్మకు జీవం ఏంటో తెలుసా? వినండి, మన శరీరానికి ఆహారము, నీరు, గాలి. చెప్పండి.
మన శరీరానికి ఆహారము, నీరు, గాలి. వస్త్రం సంగతి పక్కన పెట్టండి. ఈ శరీరము జీవించడానికి 3 అవసరం. చెప్పండి. అలాగే మన ఆత్మ జీవించడానికి 3 అవసరం. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ. వీళ్ళ 3 వల్లే మన ఆత్మ బతుకుతుంది, లేదా బలంగా శక్తివంతంగా తయారవుతుంది. జాగ్రత్తగానండి. యేసు ప్రభు ప్రార్థన ఏ టైంలో చేసేవాడో తెలుసా మీకు? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇంకను చీకటి ఉండగాని పెందలకడే లేచి, అంటే ఎండబడాక అని అర్థం. పల్లెటూరు భాషలో తెల్లారిందాక నిద్రపోతే దరిద్రుడా నీకు దారిద్ర్యం వచ్చిందిరా అంటారు. అంటే ఈ టౌన్ వాళ్ళకి రాదేమో. తెల్లవారుజామున సృష్టి యావత్తు దేవుని స్తుతిస్తుంటే ఈ పనికి మాలిన మనిషి మాత్రం దున్నపోతులా నిద్రపోతాడు. ఎంత సిగ్గుచేటు. నిద్రపోతే నీ ఆత్మను పస్తు పెడుతున్నావు. నిద్రపోతే నీ ఆత్మను స్వామర్థనం చేస్తున్నావు. నిద్రపోతే నీ ఆత్మ ఉపయోగం లేకుండా అయిపోతుంది, అంటే ఈ యుద్ధంలో ఓడిపోతుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు మనము యుద్ధరంగంలో ఉన్నాం. మనము లోకముతో, శరీరముతో, పాపంతో పోరాడుతున్నాం. ప్రతిరోజు మనకు ఎనర్జీ కావాలి, అది ప్రార్థనలో. అయితే నా ప్రశ్న, యేసు ప్రభువు శరీరములో నేచర్ ఆఫ్ సిన్ లేదు, అయితే ఆయన ప్రార్థన ఎందుకు చేశాడు? సరే, ఒకవేళ ప్రార్థన చేసున్నా ఏమని ప్రార్థన చేసి ఉండేవాడు యేసు ప్రభు? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. వింటున్నారా? ఎలా చేశాడట? ఆయన శరీరధారై ఉన్న, అంటే ఒక రోజు గురించి చెప్పలా తల్లి, కంటిన్యూ టెన్షన్ అది. ఆయన పుట్టింది మొదలుకొని పరలోకం వెళ్ళేంత వరకు చేశాడంట. ఎలా? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి మహారోదనతో ఏం చేశాడు? ప్రార్థనలను, యాచనలను సమర్పించాడు. మూలుగు. ఏమండి, మన ప్రార్థన సో భక్తి మంది. మోకాళ్ళకి ఏం కాకూడదు. కొండల మీద చేశాడు ఆయన. మీరేం కొండలకి వెళ్ళక్కర్లా, గదిలోకి వెళ్ళమన్నాడు మనల్ని. ఈ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నాడు. కాసేపు ఓపిక లేక మంచం మీద జారబడితేమి, ఆ మంచం మీద ఇలా పెట్టగానే ఎక్కడ లేని నిద్ర వచ్చా. అదేమంటే చెప్పసైకంగానే ములుగుతో ప్రార్థన అంటే నువ్వే పేరు పెట్టుకుంటావు నీ ప్రార్థనకి. ఎక్కడ వస్తుంది ఎనర్జీ? మీరే చెప్పండి. నాట్ జోక్. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? రాదండి. మనం బలహీనం అవ్వడానికి పాపానికి ఎందుకు లొంగుతున్నామండి? 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతున్నాడు. ఎందుకని? నీకు తెలుసు అది మందు తాగితే నీ లివర్ పాడవుద్దని, అయినా తాగుతావు. ఎందుకని? కష్టార్జితము అన్యుల పాలు కాకూడదు. నువ్వు ఆ దిశ వచ్చిన డబ్బులు తీసుకొని ప్యాకెట్లోను పాడు వ్యసనాలకు పాడు చేస్తున్నావు. ఎందుకని? నీకు తెలీదా తప్పని? నీకు తెలీదా పాపమని? నీకు తెలీదా చేయకూడదని? నీకు తెలీదా మానాలని? మరి ఎందుకు? నువ్వు నీలో ఉన్న స్వభావం నీ చేత బలవంతంగా చేయిస్తుంది పాపం. దాన్ని జయించడానికి మన దగ్గర శక్తి లేదు. మనకు బలం కావాలంటే ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే. 40 సంవత్సరాలండి నేను యేసు ప్రభువుని నమ్మి. 41 సంవత్సరం. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ ప్రార్థన ఒక్కటే నాకు జయ జీవితం ఇస్తుంది. ప్రార్థన లేకపోతే ఇప్పటికీ నేను లొంగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి పాపానికి నాకు. మరి నా పరిస్థితి ఇలా ఉంటే మీ పరిస్థితి ఏంటి? అందుకే యేసు ప్రభు శిష్యులతో స్పెసిఫిక్గా చెప్పాడండి. స్పెసిఫిక్గా ఏం చెప్పాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు
నిద్రపోండి ఎల్లప్పుడూ అంటాడు అక్కడ. మరొక చోట అంటాడు, మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. 330 కుటుంబాలు ఉంటే ఉదయం ఒక 1 అవర్ 5 to అంటే 4:45 నుంచి 5:45 1 అవర్. ఆ 1 అవర్ ప్రార్థనకి అందరిని పిలుస్తున్నా 18 మంది వచ్చేటప్పటికి కనాగష్టం అయిపోతుంది. మళ్ళా వీళ్ళకి అధికారాలు కావాలి, పరిచర్య చేయాలి, అన్నీ చేయాలి, ప్రార్థన అయితే చేయరు. ఒక ఆత్మ రక్షింపడాలంటే ప్రార్థనా జీవితం అవసరం మనకు. నిన్ను బట్టి ఇతరులు ఆకర్షింపడాలంటే ప్రార్థనా జీవితం అవసరం మనకు. మనలో ఉన్న నేచర్ ఆఫ్ సిన్ సమాధవ్వాలంటే ప్రార్థనా జీవితం అవసరం మనకు. ప్రార్థన లేకుండా మనం జయ జీవితాన్ని జీవించలేం, కుటుంబాన్ని కట్టుకోలేం, బిడ్డలను పెంచలేం, మన జీవన విధానంలో మార్పులు రావు. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా ఎక్కడేసిన గొంగలు అక్కడే మన బ్రతుకులు. నో చేంజ్, మార్పు రాదు. మార్పు రావాలంటే ప్రార్థన ఆయుధమే. పాయింట్ 3, 3వ అంశానికి వెళ్తున్నాం. మన అంశం ఏంటండి? యేసు ప్రభువు సియోను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగును? మొదటి అంశం, యెహోవా రాజు అవుతాడు. రెండో అంశం, యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మూడో అంశానికి వచ్చామండి. యూదులలో ఉన్న ఆ హృదయంలో ఉన్న లేక భ్రష్టత్వము పోయి వారు సమకూర్చబడతారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. విన్నారండి? నా ప్రశ్న, యూదులకు దేవుడు తెలియదండి? యూదులకు దేవుడు తెలియదా? యూదులు దేవుణ్ణి అనుభవించారండి, దేవుని రుచి చూశారండి. వాళ్ళు చూసినట్లు ఎవ్వరు ప్రపంచంలో చూడలేదు. ఏమండి, అలాంటి యూదులు భ్రష్టులైపోయారండి. వాళ్ళ భ్రష్టత్వానికి కారణం తెలుసా అండి మీకు? వాళ్ళ భ్రష్టత్వానికి కారణం నెంబర్ 1 స్వనీతి. చెప్పండి, స్వనీతి. నా హృదయం ఎలా ఉందో నాకు అనవసరం, నేను అందరికీ పైకి ఎలా ఉన్నాను, బాగున్నాను, అదే దాన్ని స్వనీతి అంటారండి. ఇప్పుడు చూడండి, నా హృదయ స్థితి నాకు దేవుడికి తప్ప మీకు అర్థం కాదు. మీ అందరి చేత నేను పొగిడించుకునేలాగా నేను ప్రవర్తించవచ్చు. యూదులు అదే చేశారండి. ఏమండి, వాళ్ళ భ్రష్టత్వానికి 2 విగ్రహారాధన. ఏమండి, భర్త ఉండగా ఇంకొక పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఏమంటారు దాన్ని? వ్యభిచారం. ఇక్కడ భర్త ఎవరండి ఈ కాంటెక్స్ట్లో? గాడ్. యూదులకు భర్త ఎవరండి? నిన్ను పుట్టించువాడు నీకు భర్త. ఏమండి, ఆలోచించాలి మీరు. అలాంటి వీళ్ళు జీవంగల దేవుని విడిచిపెట్టి ఏం చేశారండి? ఏమండి, వీళ్ళకి ఏం తక్కువైంది? దేవుడు భర్తనిచ్చాడు, దేవుడు భార్యనిచ్చాడు, ఏం తక్కువైంది వీళ్ళకి? పక్కింటి పుల్లగూర. ఒక సామెత ఉంది, ఏమి లేదండి, దేవుడి దగ్గరకు వస్తే అన్నీ ఆంక్షలే. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా. రాయి మాట్లాడదు, చెట్టు మాట్లాడదు, పుట్ట మాట్లాడదు. అందుకని వాళ్ళకి స్వేచ్ఛ దొరికింది ఏం చేయడానికి. ఇక్కడ పాపం చేసే అవకాశం లేదు. కైమా. చర్చకు వస్తే కైమా, నీ బతికిది, నీ జీవితం ఇది, నువ్వు మారు. ఎందుకు హాయిగా ఈ నాతో మాట్లాడిన దానికి వెళ్ళి మొక్కుంటే ఏ బాధలు ఉండవు కదా. ఆలోచించండి. భ్రష్టత్వానికి 2వ కారణం విగ్రహారాధన. నెంబర్ 3, భ్రష్టత్వానికి 3వ కారణం ఆత్మీయ గుడ్డితనం. బైబిల్ చదువుతారండి, గ్రహించరు. ప్రార్థన చేస్తారండి, దాన్ని ఏమంటారు? యాంత్రికం.
ప్రార్థన నా మనోనేత్రాలను తెరవాలి. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము నా బ్రతుకును మారుస్తుంది. అందుకే దావీదు అంటాడు, దేవా నీ గ్రంథములో, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవము. ఆలోచించండి. భ్రష్టత్వం. ఈ టైములో ఆ భ్రష్టత్వం ఎలా పోతుందంటే, ఆల్రెడీ మీరు 2వ అంశం చదివారు. ఏమని? యెహోవా నామమున అతి. నీ భ్రష్టత్వం పటాపంచలైపోవాలంటే అదే. అందుకే 2 అని పిలుస్తాడు. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 14:22 ఏమంటాడంటే, భ్రష్టులారా తిరిగి రండి. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు తెరుస్తాడు ఆయన. యేసుప్రభుని చంపింది మనమే, సిలువ వేసింది మనమే, ఇంటికొకరు పుట్టకొకరు చెట్టొకరు అవడానికి కారణం మనమే. ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను అన్న ఆ శాపం ఈరోజు అనుభవిస్తున్నాం అని అప్పుడు వాళ్ళ నేత్రాలు. భ్రష్టులారా తిరిగి రండి. నా ప్రశ్న, వాక్యం వింటున్నామండి, చర్చికి వస్తున్నామండి, మారుమనసు పొందామండి, బాప్తీసం తీసుకున్నామండి, దేవుని సంఘంలో సభ్యులమైపోయామండి. నా ప్రశ్న, మనం భ్రష్టులము కామా? ఎస్ ఆర్ నో? మనము భ్రష్టులము కామా? మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎలా అవుతామండి భ్రష్టులము? ఒకవేళ అయితే మాకెలా తెలుస్తుందండి మేము భ్రష్టులమైనట్టు? పాస్టర్ గారు, భ్రష్టులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ భ్రష్టులం అయితే బయటికి రావాలంటే ఏం చేయాలి? అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. ముందు మనము భ్రష్టులమో కాదో ఎలా తెలుస్తుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, వినండి జాగ్రత్తగా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని. విన్నారండి? మిమ్మల్ని మీరే శోధించుకొని అంటే అర్థం ఏంటండి? నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ మాట మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ చూపు మార్చుకో. వాళ్ళకి కాదండి, నాకు నేను చెప్పుకోవాలా. అది శోధించుకోవడం అంటే. నాకు నేను చెప్పుకోవాలా, జాషువా నువ్వు పైకి చాలా బాగున్నావు, నీ హృదయం చెడిపోయింది, నువ్వు ఒక పనికిమాలినోడివి, నువ్వు ఒక వేషధారివి అని చెప్పుకోవాలా. దేవుని పిల్లలారా, మనల్ని మనమే శోధించుకోవాలి. విశ్వాసము గలవారమో లేదో, లేదే అక్కడే ఉంది దానికి ఆన్సరు. ఒకవేళ లేకపోతే ఏమైపోతామట? భ్రష్టులం. పరీక్షించుకోవాలి. దేంతో పరీక్షించుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను. అర్థమైంది ఇప్పుడు మీకు పాయింట్? చదువమ్మా. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో, అమ్మా వినండి, ప్రతి సత్కార్యము విషయములో ఏమైపోయారట? అది క్రియల మూలంగా దేవుణ్ణి మేము ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు. అప్పుడు అర్థమైపోయింది కదండి మీకు. చర్చికి వెళ్తారా? బాప్తిజం తీసుకున్నారా? బల్ల తీసుకుంటారా వీళ్ళు? కానీ క్రియల విషయానికి వచ్చేటప్పటికి ఏం కనబడుతున్నాయి? ఏ దేవుణ్ణి మేము ఎరగము. ఇప్పుడు చెప్పండి, నేను భ్రష్టున్నా కాదా? నా క్రియల్లో కనబడుతుందా నేను భ్రష్టున్నాని? మరి నాకెవరు చెప్పాలండి ఇక నేను భ్రష్టున్నాని? నాకెవరు చెప్పక్కర్లేదండి. నా క్రియల మూలంగా అందుకు నేను పరీక్షించుకోవాలి. ప్రార్థన అంటే అదే కదండి అర్థం. ప్రార్థన అంటే ప్రొవిజన్ లిస్టా? పొలో మన ఉప్పు కారం చింతపండు అయిపోయింది ఇమ్మని భర్తకు భార్య చెప్పినట్టు చెప్పడమా? స్వపరిశీలన. నా క్రియలు కనబడాలా. ఉదాహరణ, పాప ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టుడు. వినారా? ఏసావు లాంటి భ్రష్టుడు. ఆ పదం చూడండి, ఏసావు లాంటి భ్రష్టుడు అనే పదం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భ్రష్టుడయ్యాడు? ఏమ్మా, దేవుడు ఎక్కువ, భోజనం ఎక్కువ? పరలోకం ఎక్కువ, భూలోకం ఎక్కువ?
మనకు ముందు అర్థం కావాల్సింది ఏంటంటే, దేని కొరకు దేని కోల్పోతున్నాను. నేను ఎప్పుడు పదే పదే నేను చనిపోయినా మీ గుండెల్లో ఉండాల్సిన మాట ఒకటి, యేసయ్య కొరకు దేన్నైనా కోల్పోండి, దేని కొరకు యేసయ్యని మాత్రం కోల్పోవద్దు. నేను పరలోకం వెళ్ళినా మీ గుండెలో ఈ మాట ఉండాలా, మీరు నాతో పాటు పరలోకం వచ్చేస్తారు. చెప్పండి, యేసయ్య కొరకు దేనైనా కోల్పోండి. చెప్పండి, దేని కొరకైనా యేసు ప్రభు. మీరు రాసి పెట్టుకోండి. ఎక్కడ? గుండెల్లో. రోజుకు ఒకసారి అని అనుకోండి, ఇలాంటి ఎక్కువసార్లు అనుకోండి, నష్టం ఏం లేదు. నా యేసయ్య కోసం నేను దేన్నైనా కోల్పోతా, దేని కొరకు నా యేసయ్యని మాత్రం నేను నా యేసయ్య కొరకు పదవా కోల్పోతా, బంగారమా కోల్పోతా, కులమా కోల్పోతా, ఆస్తా కోల్పోతా, ఇంకేదైనా. పౌలు అంటాడు, ఎంత బాగా అంటాడు, ఏవేవి నాకు లాభకరములో వాటిని పెంటవలే. అది కోల్పోవడం అంటే యేసయ్య కొరకు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఏం ప్రయోజనం వాడి ప్రాణం పోగొట్టుకుంటే? నా యేసయ్య కోసం అన్నీ కోల్పోతే నీవు ఊహించినవి శాశ్వతమైనది పరలోకంలో నువ్వు పొందబోతున్నావు. నమ్మాలండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మే. సరే, నేను ఇందాక 2 మాటలు చెప్పాను. ఏమని? భ్రష్టులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాను రా. ఇంతసేపు ఆలోచిస్తే రోజు మనము పరిశోధించుకోవాలి. అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి? చదువు పాప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరంను నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏమి రాశాడండి? భ్రష్టుణ్ణి కాకుండా, భ్రష్టురాలను కాకుండా ఉండాలంటే చెప్పండి, సుత్తి తీసుకొని చింతపండు కొట్టినట్టు కొట్టాలా? లిటరల్గా తీసుకోకూడదండి. చాలా అలంకార భాష ఉంటుంది బైబిల్లో. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అప్పుడప్పుడు దీన్ని పస్తు పెట్టాలండి. దీన్ని అడిగిందల్లా పెట్టకండి దయచేసి, మీకు దండం పెడుతున్నా. రోజు బిర్యానీ పెట్టమన్నా ఇది ఎప్పుడు వద్దన్నదండి. ముక్క లేకుండా ముద్ద దిగదు కొందరికి. మీరు తినండి, హ్యాపీగా తినండి, రోజు తినకండి. చూడండి, ప్రతి దాంట్లో మితము అనే మాట ఉంది బైబిల్లో. చెప్పండి అందరూ, మితము. అన్నిటికీ మితం ఉండాలండి. కాబట్టి మీకు నేనేం చెప్తున్నానంటే, బాగా వినండి మాట. మిమ్మలను నీ శరీరం హింస పెడుతుంది అని అంటే మీరు దాన్ని హింస పెట్టండి. చెప్పండి ఈ మాట అందరూ. మిమ్మల్ని హింస పెడితే మీరు దాన్ని హింస పెట్టండి. చచ్చినట్టు మీరేం చెప్తే అది తింటుంది. నేను రోజుకు 3 సార్లు తింటానండి. ఉదయం 8:30కి జావ తాగుతా, మధ్యాహ్నం 1 గంటకి బ్రౌన్ రైస్ తింటా, సాయంత్రం 6కి 3 పులకాలు తింటా. పులకాలు మధ్యలో ఏం తిన్ను, మీరేం పెట్టినా తిన్ను, మీ ఇంటికి వచ్చినా కూడా తిన్ను. దానివల్ల ఉదయ ప్రార్థన అద్భుతంగా వస్తుందండి. కారణం ఏంటంటే 6కి క్లోజ్ అయిపోద్ది కాబట్టి 10కి క్లీనింగ్ అయిపోద్ది, అక్కడి నుంచి రిపేరింగ్. అంటే హాయిగా నిద్ర వస్తుందని అర్థం. మీరు 10కి తిన్నారనుకో, తెల్లారిన దాకా క్లీనింగ్లోనే ఉంటుంది, అప్పుడు నిద్ర పట్టద్ది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఉరకలు పెట్టే ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఇక అందుకే మన బాడీని నలగొట్టుకునే పద్ధతి పూర్వకాలంలో పూర్వీకులంతా కూడా దీపం వెలిగించక తలికే ఫుడ్ అయిపోయేది. నా చిన్నప్పుడు కూడా అండి, మా అమ్మ నాకు బాగా తెలుసు, ఇక పొద్దు పోతుంది అనంటే గబగబా భోజనం పెట్టేవాళ్ళు అండి. పొద్దు కుంగుతుంది అనంటే. కరెంట్ వచ్చాక ఈ తిప్పలు వచ్చినాయి. అప్పుడు కరెంట్ లేదు కదండి, నా చిన్నప్పుడు కరెంట్ లేదు. దేవుని పిల్లలారా, శరీరాన్ని నలగొట్టుకోవాలి. చెప్పండి, శరీరం. మీరు రోజు నేను చెప్పిన పద్ధతిలో చేయండి. ప్రతిరోజు ఫాస్టింగ్ ప్రే చేసినట్టే మీరు. 6 అవునండి, 6కి 5:30 క్లోజ్ చేస్తే ఈవినింగ్ డిన్నరు, ఎవ్రీ డే ఫాస్టింగ్ ప్రేయర్ మీది.
మీకు తెలుసో తెలియదో, మార్నింగ్ మనం తీసుకునే ఫుడ్ని ఏమంటో తెలుసా? బ్రేక్ ఫాస్ట్ అంటే ఏంటి? ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నామని అర్థం. ఎవ్రీడే ఫాస్టింగ్ ప్రేయర్ అండి. ఎంతమంది మారుతారో రేపు చూస్తాను. చెప్పండి, ఎన్నో అంశం ఇది? ఎన్ని అంశం అంటే ఏంటి అంశం పేరు? యూదుల హృదయం అంతా దేంతో నిండిపోయింది? భ్రష్టత్వం. దానికి కారణం ఏం చెప్పాను? నెంబర్ 1 స్వనీతి, 2 విగ్రహారాధన, 3 గుడ్డితనం. అది ఎలా పోయింది? అంతే, కొట్టాడండి, మామూలు కొట్టలేదండి బాబోయ్. అసలు వాళ్ళ గురించి వింటుంటే కొన్నిసార్లు నేనేడ్ చేస్తున్నానండి బాబు. వాళ్ళను కొట్టిన దెబ్బలకి నేనేడ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఇదొక బుద్ధి నాకు. మా అక్కను కొడితే నేను ఏడ్చేవాడిని, మా తమ్ముని కొడితే నేను ఏడ్చేవాడిని, అందుకు నేను కొట్టేవాళ్ళు కాదు. యూదులను కొట్టాడండి దేవుడు, మామూలుగా కొట్టలేదు. వాళ్ళ చరిత్ర చదువుతుంటే అండి నేను ఎన్నిసార్లు ఏడ్చానండి బాబు. ఎన్ని భయంకరమైన హింసలండి వాళ్ళు. ఎన్ని లక్షల మంది చనిపోయారండి వాళ్ళు. యేసు ప్రభు కూడా ఏడ్చాడండి. ఓ యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లను దాచినట్టు పలుమార్లు మిమ్మల్ని దాయాలనుకుంటుని, కానీ మీరు నాకు లోబడకపోతేరి. అయ్యో, శత్రువు నిన్ను గట్టు కట్టి నిన్ను నేల కలిపే రోజులు రాపోతున్నాయి. ఆయన నిన్ను దర్శించు కాలమున నీవు ఆయనను ఎరుగకుంటివి. దేవుని పిల్లలారా, మన శరీరాన్ని నలగొట్టుకోకపోతే చెప్పండి, యూదుల్లా మనం కూడా భ్రష్టులమైపోతాం. దేవుడిచ్చిన ప్రతి వస్తువుని ఏమండి, దాన్ని ఎంత వరకు ఉపయోగించాలో ఉపయోగించండి. దానికి మీరు ఏం కాకూడదు, బానిసలు కాకూడదు. అది నిన్ను చంపేస్తుంది. సెల్ ఫోన్ ఇచ్చాడు, అవసరానికి వాడుకో. 24 గంటలు మెసేజ్లు తెంపని టచ్. బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. పర్ డే 3 అవర్స్ కంటే ఎక్కువ ఫింగర్ కానీ దాని మీదకి వెళ్ళిపోతే, రోజుకు 3 గంటలు దాటి ఈ ఏలు దీని మీద పడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందట. కత్తిపేట ఉంటుంది కూరగాయలు కోసుకోమని, గొంతులు కోసుకోమని కాదని నీకు తెలుసు. నీళ్లు తాగకపోతే అందరం చచ్చిపోతాం, అలాగే నీళ్ళలో దిగితే నువ్వు చచ్చిపోతావు. దేవుడు ప్రతిదీ ఎందుకు ఇచ్చాడంటే, ఒరే నాయనా, ఎంతవరకు అవసరము నీడ్ వాడు, దానికి దాసులం కాకూడదు. టీవీ ఇచ్చాడు, అవసరమైన చూడు. చెదరం అంతా చూసి ఎందుకు నీ హృదయాన్ని భ్రష్టత్వంలోకి తీసుకొస్తావు? నీ ఇంటిని దెయ్యాల కొంపకు ఎందుకు మార్చేస్తావు? నీకంత నిగ్రహ శక్తి లేకపోతే తీసి పడేయి. ఆ చెత్తంతా ఎలా చూస్తావు? ఒక పక్క పరిశుద్ధాన్ని పాట పడతావు, ఆ పరిశుద్ధమైన అది ఎంత ఆ టీవీలో చూస్తావు. అది భ్రష్టత్వం కాదా అని అడుగుతున్నాను. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, నేను పరిశుద్ధుడును, మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై. నీ నడక, నీ కన్ను, నీ చూపు, నీ ఊహ, నీ ఆలోచన, నీ ప్రవర్తన. కల్లో ఏదైనా బ్యాడ్ కాల్ వస్తే నేను ఏడుస్తానండి. నేను ఆ రోజంతా భయంకరంగా ఏడుస్తాను. ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాను, ఎక్కడో నా హృదయం చెడిపోయిందని ఏడుస్తూనే ఉంటాయి. భ్రష్టత్వం. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? భ్రష్టత్వంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్వపరిశీలన. పడితే బయటికి రావాలంటే ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. రోజు నలగొట్టండి మీ శరీరాన్ని. ఏం లేదండి, సింపుల్. మీరు ఉదయాన్నే లేస్తే మీ చెప్పినట్టు శరీరం వింటుంది. మీరు ఉదయాన్నే లేలేకపోతున్నారంటే మనంత సోమరిపోతులు ప్రపంచంలో ఇంకొకరు లేరు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. తెల్లారే లోపల మీ ప్రార్థన ముగించండి. సూర్యుడు ఉదయించే లోపల మీ ప్రార్థనకి ఆమేన్ అని పలకండి. ఇప్పుడు మీరు అస్సలు ప్రార్థన చేయలేదా? కనీసం 20 నిమిషాలు చేయండి. 20 నిమిషాలు చేసేవాళ్ళు పెంచండి. ఏం లేదండి, నీళ్ళు ఎన్ని తాగుతాం? దాహం తీరా
అన్నం ఎంత తింటాం? ఆకలి తీరా. ప్రార్థన ఎంతసేపు చేసుకోవాలా? ఆత్మకు తృప్తి తీరా. సింపుల్ అండి. దీనికి టైం పెట్టుకోవద్దు. దశంభాగం 2.5 గంట. నీకు ఎవడు చెప్పాడు? నీ ఆకలి, నీ ఆత్మకు ఎంత తృప్తి తీరితే అంత దేవునితో మాట్లాడుకో, అంతే. దాన్ని అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 ఎంత నీ ఇష్టం. దాన్ని టైం పెట్టొద్దు. టైం పెడితే ఇంకా ఈరోజు 2.5 గంట అవ్వలేదు, ఇంకా కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, టైం అయింది, స్తోత్రం స్తోత్రం. యా దొంగ ప్రార్థన వద్దంటున్నాడు ఆయన. 15 నిమిషాలు చేసిన హార్ట్ఫుల్గా నీ హృదయం అన్నాల కుమ్మరించి నువ్వు దేవుని మహిమను చూస్తావు. 4వ అంశం, గొర్రెల మేకల తీర్పు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 దాకా ఉన్నాయి వచనాలు. సో నేను వివరిస్తాను, బట్ కొద్ది చదువమ్మా. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను. మీకు అర్థమవుతుందా? అంశం అర్థమవుతుందా? ప్రభు సియోను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమి అది, ఇది ఎన్నో అంశము. ఇది ఏం జరుగుతుందంటే, ఆయన వచ్చినప్పుడు కుడివైపున ఎవరున్నారట? గొర్రెలు. ఎడం వైపున ఎవరున్నారట? మేకలు. వినండి, ఇక్కడ గొర్రెలు అంటే యేసు ప్రభును నమ్మినవారు అని అర్థం, నమ్మిన అన్యులు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, వినండి. కుడివైపున గొర్రెలు అంటే యేసు ప్రభును నమ్మిన అన్యులు అని అర్థం. ఎడం వైపున మేకలు అంటే యేసు ప్రభును నమ్మని అన్యులు అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమన్నాను? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడంటే, నేను ఆకలిగొంటిని, మీరు భోజనం పెడితిరి, నేను సెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, నేను రోగినై ఉంటిని, పరామర్శించితిరి, నేను వస్త్రహీనుడినై ఉంటిని, వస్త్రాలు అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా అసలు మేము ఎప్పుడు చేసామంటే అన్నాడు ఒక మాట, ఈయన అల్పులైన ఈయన సహోదరులంటే యూదులు. యూదులకు భయంకరమైన హింసల్లో ఏమండి అన్యులు భోజనం పెడతారు, అన్యులు సహాయం చేస్తారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నాకు చేశారు, వాళ్ళకి చేస్తే కాబట్టి నేను స్థాపించే 1000 పాలనలోనికి రమ్మని పిలుస్తున్నాడు వాళ్ళని. అవి గొర్రెలు అంటే అర్థం. కుడి వైపునున్న గొర్రెలు అంటే యేసు ప్రభుని నమ్మిన అన్యులు, ఎడం వైపునున్న వాళ్ళంటే యేసు ప్రభుని నమ్మని అన్యులు. ఇక ఎవరుంటారు 1000 పాలనలో? చదవమ్మా, కీర్తన గ్రంథం 1వ కీర్తన 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను. ఇక పాపానికి చోట్లేదండి. ఇక పాపులు ఎవరు ఉండరండి భూమి మీద 1000 పాలనలో. అందరూ పరిశుద్ధులే, యేసుప్రభుని నమ్మిన వాళ్ళే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. అది గొర్రెల మేకల తీర్పు అంటే. ఏమంటున్నాడు వీళ్ళని? ఏమంటున్నాడు? నేను ఆకలి కొన్నాను, అన్నం పెట్టలేదు, వస్త్రహీనయ్యాను, నాకేం చేయలేదు అని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాజ్ఞ గుండమునకు పొండి. 61 వచ్చిన చదువు పాప. 61 వచ్చిన లాస్ట్ వచ్చిన 41 కాదు, లాస్ట్ వచ్చిన విన్నా. 61 లాస్ట్ వచ్చిన పాప. 66 నిత్య శిక్షకును. ఎన్నో వచ్చిన? 46. చదువు 46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును. విన్నారమ్మా? అయిపోయింది జడ్జిమెంట్. అదే గొర్రెల మేకల తీర్పు. వీరు నిత్య జీవం. వీరంటే ఎవరు? గొర్రెలు. వారు అంటే నిత్య శిక్ష అంటే మేకలు, పాపులు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, నేను ఎంతకాలం మోసం చేయగలను నా ప్రభుని? ఎన్ని రోజులు మోసం చేయగలను? ఏదో ఒక రోజు నా గుట్టు రట్టవద్దా లేదా? అప్పుడు నాకు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? నిత్య శిక్ష. నేను ఎందుకు బతుకుతున్నానండి? ఎవరి కోసం బతుకుతున్నాను నేను? భార్య ఎవరి కోసం బతకాలా? భర్త ఎవరి కోసం బతకాలా? ఇక్కడ భర్త ఎవరు? భార్య ఎవరు? అది భార్య అంటే సంఘం. సంఘం యేసయ్య కోసం బతకాలి. యేసయ్య నీ కోసం బతికాడండి.
అయిపోయింది. ఏమైపోయింది? 4వ అంశం అయిపోయింది. ఇప్పుడు 5వ అంశం వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నా పరిశుద్ధ పర్వమందుటను ఏ మృగమును హాని చేయదు, విన్నారా? నాశనము చేయదు. చదువుకుమా. సముద్రము జలములతో నిండినట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి బా, ఉండును. చూసారా? దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందటమ్మా? చెప్పాలి అందరూ. దేవుని జ్ఞానంతో నిండిపోద్దటండి. జ్ఞానం లేకపోతే నష్టమా అండి? చెప్పండి, జ్ఞానం లేకపోతే నష్టమా? హోషేయ గ్రంథం 4:6లో ఏముందో తెలుసా? నా జనులు, చదువమ్మా. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. విన్నారమ్మా? జ్ఞానం లేకపోతే నష్టమానంటే ఏం చెప్తున్నారు మీరు? నాశనం అయిపోతాం. నేను పోయిన వారము ఎప్పుడో చెప్పినట్టున్నాను జ్ఞానం గురించి. చెప్పిన కదా తల్లి? చెప్పండి, దేవుని జ్ఞానం అంటే ఏంటి? ఇంకేం గుర్తుంటుంది అంటారా? పవిత్రమైనది, సమాధానకరమైన, గుర్తుపెట్టుకోండి తల్లులారా, దండం పెడతాను. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులముగా లోబడి. దేవుని జ్ఞానం చెప్పండి. దేవుని జ్ఞానం చెప్పండి. అయ్యో, ఇట్లా తయారైపోయారండి మీరు. అయ్యా, దాంట్లో ఏముంటుందట? మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, ఇంకా అల్లరి, నీచ కార్యం. 4 విషయాలు చెప్పాను. చూడకుండా చెప్పాయా? చూసి చెప్పాను. చూడండి, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కంఠస్థం చేసేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓ, నాకు దేవుని జ్ఞానం ఉంది అయితే దీంట్లో పవిత్రత ఉంది. దేవుని జ్ఞానం ఉంది అంటే సమాధానం. దేవుని జ్ఞానం ఉంది, నేను దేవునికి లోబడు. దేవుని జ్ఞానం ఉంది అని అంటే మృదుత్వం, మాట తీరు. అదను. ఇప్పుడు ఇక్కడ అదే కాంటాక్ట్ చూస్తున్నాం మనం. దేవుని జ్ఞానం లేదంటే మనుషులు ఏమైపోతారు? నశించిపోతారు. ఒకవేళ దేవుని జ్ఞానం ఉంది, ఏం చేస్తాం? చదవమ్మా, సామెతల గ్రంథం 10:1 దేవుని జ్ఞానం ఉంటే ఏం చేస్తాం? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. విన్నారండి? దేవుణ్ణి ఏం చేస్తాము? మీ తల్లిదండ్రులు బిడ్డలు సంతోష పెడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారమ్మా. పరలోకపు తండ్రి మనకిచ్చే ఫలం అలా ఉండబోతుంది పరలోకంలో. నువ్వు ఎంత సంతోష పెడితే అంత ఆస్తిపరురాలు నువ్వు. ఎవరిని సంతోష పెట్టాలమ్మా? దేవుని అదే గుర్తుపెట్టుకోవాలా. నేను ఎవరిని సంతోష పెడుతున్నాను? అసలు నేను మనుషులను సంతోష పెట్టగోరిన వాడిని అయితే అసలు నేను యేసుప్రభువునే నమ్మేవాడిని కాదంటాడు. ఎవరా? పౌలు. యేసుప్రభు కూడా చెప్తాడు, లోకం మిమ్మల్ని కొనియాడిన ఎడల మీకు శ్రమ. మనం మనుషులను, లోకాన్ని సంతోష పెట్టామనుకో దేవుని సంతోష పెట్టలేం. దేవుని సంతోష పెట్టామనుకో లోకాన్ని సంతోష పెట్టలేం. జ్ఞానం ఎంత విలువైందో తెలుసా మీకు? సామెతలు 8:11 చదవండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. తర్వాత విలువ గల సొత్తులేవియు దాని ఏమున్నాయి ఈ లోకంలో చెప్పండి? విలువ గల త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. బంగారం, ఇంకా వెండి, ఇంకా ప్లాటిన్ అంట, ఇంకా కులము, ఇంకా పదవి, ఇంకా అందము, ఇంకా అన్నీ. వీటన్నిటిని పోగేసి ఒక పక్క పెట్టండి. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి పోగే పక్క పెట్టండి. ఇంకో పక్క జ్ఞానం పెట్టండి. ఈ రెండు ఏ విలువైంది? వీటన్నిటికీ ఒక పేరు పెడదాం, ధనం. వీటన్నిటికి ఏమైనా పెడదాం? ధనం. ధనానికి జ్ఞానానికి రెంటికి మధ్య వాదం జరిగింది ఒకరోజు. ఏంటి వాదన అంటే, నేను గొప్ప, ఈ భూప్రపంచములో నన్ను తలంచుకున్నాడే లేడు. పొద్దున మొదలుకొని నిద్రలో కూడా డబ్బని కొట్టుకోవట్లా, డబ్బుని కొట్టుకుంటుంది. ఎవరా? గుండె. కాబట్టి నేనంటే పరిచేస్తారు జనం అని అంటుంది. ఎవరా? జ్ఞానం అంది. నిన్ను అందరూ అనుకోవడం వాస్తవమే కాదంట్లా. అర్థమైందా? నువ్వు తాత్కాలికంగా విలువైన దానివి కావచ్చు, అది కూడా కాదనట్లా.
కానీ నువ్వు నాశనం చేస్తావు, నేను నాశనం నుండి రక్షిస్తాను అన్నదట. నువ్వు పచ్చి అబద్ధం చెప్తున్నావు. నేను మనుషులకి ఏం చేస్తాను? మేలు చేస్తాను. అంటే ఐశ్వర్యవంతులు చేస్తావు కానీ నాశనం చేస్తావు. అదెలా? ఓ పని చెయ్యి. ముందు నువ్వు ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుని చేసే పనిలో నువ్వు వెళ్ళు. లాస్ట్కి ఏం జరుగుతుందో చూడు. జ్ఞానంగా నేనేం చేస్తానో చూడు అని జ్ఞానం ధనంతో చెప్పింది. వినండి జాగ్రత్తగా. అప్పుడు ఐశ్వర్యము లేదా ధనం, ఏదైనా పేర్లు పెట్టుకోండి మీరే. ఒక రైతు పొలములో కంది విత్తనాలు విత్తుతున్నాడు. మెట్ట పొలం అంటారు కదా. ఈ ఐశ్వర్యం లేక ధనం వెళ్ళి వాటిని ముత్యాల పంటగా మార్చేసింది. ఆ పంట చూసి ఆశ్చర్యపోతున్న సమయంలో రాజుగారు గుర్రం మీద వెళ్తున్నాడు. అది చూసి గుర్రం దిగి ఈ రైతు దగ్గరకు వచ్చి, ఏంటి నీ పంట వింతగా ఉంది అని అంటే, నాకేం తెలియదు, నేనైతే కంది విత్తనాలు విత్తాను కానీ ముత్యాల పంట పండింది అని. అబ్బా, నువ్వు సామాన్యుడు కాదు, నా కూతురిచ్చి నీకు పెళ్లి చేస్తానడట. ఎట్లుంటుంది మీరు చెప్పండి? సరే, అయిపోయింది, అన్నీ మాట్లాడుకున్నారు. రాజ దర్బారుతో వైభవంగా జరిగింది. ఏంటది? వివాహం. ఇక శోభన గదిలోకి వెళ్ళేటప్పటికి ఇక ఆలోచన వచ్చింది. నేను ఎక్కడ పుట్టాను? పల్లెటూరులో. నేను ఎక్కడ పంటేశాను? మెట్ట పొలాల్లో. నేనెవరిని? సామాన్యమైన వ్యక్తిని. అసలు నాకు రాజుగారు కూతురుతో పెళ్ళి, ఇది కళ, ఇది నిజమా అని పారిపోయాడు. వెంటనే రాజు సేవకులు ఉంటారు కదా, భటులు ఉంటారు కదా, వాళ్ళు పట్టేసుకున్నారు. రాజుకి విషయం చెప్పారు. శిరచ్ఛేదనం ఆజ్ఞ. ఈ లోపల జ్ఞానం పరిగెట్టుకుంటూ వచ్చి, చెప్పానా నువ్వు నాశనం చేస్తావని? అప్పుడు ధనం ఒప్పుకుందంట, నేను ఓడిపోయాను, నీ జ్ఞానముతో అతన్ని రక్షించు అని. అప్పుడు జ్ఞానం రంగంలోకి దిగి, నేను నీ ముత్యాల పంటని చూసి నువ్వు చాలా గొప్పవాడవని ప్రేమించి నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తే పిరికోళ్ళ పారిపోతావా? నీలాంటి వాడు బ్రతక తగదు అని రాజు సింహాసనం మీద లేచి కత్తి పైకి ఆగు అన్నాడట. ఎవరా? అల్లుడు. రాజా, పిరికివాడునై నేను పారిపోవట్లా, నీ కూతుర్ని నాశనం చేయడానికి దండుగులు వస్తే వారిని చీల్చి చెండాడడానికి. ఆహా, సబాష్, నీ ధైర్యానికి మెచ్చుకుండని చెప్పి మళ్ళీ ఇద్దరిని పంపించండి. జ్ఞానం మరణము నుండి నేను రక్షిస్తుంది. ఆ జ్ఞానం ఎవరో కాదు, జీసస్. కొట్టండి చప్పట్లో. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. నీ డబ్బు నేను నాశనం చేయొచ్చు, నీ కులము నేను నాశనం చేయొచ్చు, నీ పదవి నేను నాశనం చేయొచ్చు, నీ అందము నేను నాశనం చేయొచ్చు. జ్ఞానం వాటన్నిటిని నేను రక్షిస్తుంది. అందుకే 1000 ఏళ్ల పాలనంతా దేవుని జ్ఞానంతో నిండిపోతుంది. దేవుని జ్ఞానం లేనుడు ఒక్కడుండడు. ఎంత అద్భుతంగా ఉంటుందో. వాహ్! ఈరోజు భర్త నుండి కష్టాలు, భార్య నుండి భర్త పడే సమస్యలైనా, కష్టాలైనా, కడగండ్లైనా, కన్నీళ్ళైనా ఒకరోజు యేసయ్య ప్రత్యక్షమై మీ ప్రతి బాష్ప బిందువును తొడవబోతున్నాడు. ఎంత హాయిగా, ఆనందంగా దేవుని రాజ్యములో మీరు ఉంటారు. ఆ దినము కొరకు ఎదురు చూడండి. ఈ లోకంలో మనం కొద్ది రోజులు బతుకుతాం, కానీ ఆయన రాజ్యంలో శాశ్వతంగా బతుకుతాం. దేవుని పిల్లారా, పాఠం సమాప్తం. చెప్పండి, ఏమి నేర్చుకున్నాం ఈరోజు? ప్రభువు సీయోను పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగును? మొదటి అంశం, యెహోవా రాజు అవుతాడు. రెండో అంశం, యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షింపబడతారు. మూడో అంశం,
యూదుల్లో ఉన్న దుష్టత్వం భ్రష్టత్వం పోయి వారందరూ ప్రపంచంలో ఎక్కడెక్కడున్నారు మొత్తం వెయ్యాళ్ళ పనులకు వచ్చేస్తారు. మొత్తం అంటే అదే ఆయన నమ్మిన వాళ్ళందరూ, ప్రార్థన చేసిన వాళ్ళందరూ. 4వ అంశం, ఆ టైంలో యూదులు కష్టాలు వస్తాయి, కానీ అన్యులు హెల్ప్ చేస్తారు. ఆ గొర్రెల మేకలను వేరు చేసి, అంటే తీర్పు తీర్చి ఆ ప్రభుని నమ్మిన వారందరినీ ఆయన రాజ్యంలోకి తీసుకొస్తాడు. ఫైనల్ 5వ అంశం, ఆ దేవుని రాజ్యం, ఆ వెయ్యేళ్ల పాలన, ఆ సహస్రాబ్ది చెప్పండి ఎలా ఉంటుందట? దేవుని జ్ఞానం. కాబట్టి రోజు మనం ఏం ప్రార్థన చేయాలి? యాకోబులో ఉంది కదా, ఏమని? మీలో ఎవరికైనాను కొదువుగా ఉన్న ఎడల ఒకరిని ఎలా చంపాలా, ఒకరిని ఎలా తొక్కి నేను పైకి రావాలా, అది దెయ్యాల జ్ఞానం. ఆ జ్ఞానం గురించి అడగమని కూడా నేను చెప్పట్లే మీకు. నేను అడుగుతున్న జ్ఞానం పవిత్రమై ఉండాలి, 2వది సమాధానమై ఉండాలి, 3వది మృదువై ఉండాలి, 4వది అది లోబడేదై ఉండాలి. ఆ జ్ఞానం కొరకు రోజు దేవుణ్ణి అడగండి. పాఠం సమాప్తం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఇప్పుడు ఏం చేయాలి? అందరం కలిసి మనం ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలి? ముఖ్యంగా భ్రష్టత్వం. చెప్పండి, భ్రష్టత్వం. ప్రభువా, నేను ఏ విషయంలో భ్రష్టురాల్ని అయిపోయాను, ఏ విషయంలో భ్రష్టుణ్ణి అయిపోయాను. వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇంకా త్రాగుడు మానలా, ఇంకా పేకాట మానలా, ఇంకా అక్ర సంబంధము మానలా, ఇంకా బూతులు మానలా, ఇంకా స్మోకింగు మానలా, ఇంకా సినిమాలు మానలా, ఇంకా చెడు మానలా, వాటి మీద జయ జీవితము. యేసుప్రభు చెప్పాడు కదండి, కన్ను అభ్యంతర పరిస్థితి ఏం చేయమన్నాడు? నరికి. అంటే మనకి ఏముండాలి? ఆత్మ తీవ్రత. చెప్పండి, ఆత్మ తీవ్రత, పట్టుదల కదండి. ఈ విధంగా జయ జీవితం కొరకు ఏం చేయాలి? 10 దినము మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఏమన్నాడు? నేను ఇతరులకి బోధించి భ్రష్టుడిని అయిపోయాను. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళకి ఎక్కువ శోధనలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పాటలు పాడేవాళ్ళకి, వాక్యం చెప్పేవాళ్ళకి, నడిపించే వాళ్ళకి భయంకరమైన శోధనలు ఉంటాయి. మాకేం తెలియదని మీరు రహస్యంగా ఉన్నారో, ఒకరోజు భయంకరమైన శిక్ష మీకు రాబోతుంది. కాబట్టి మీకు ప్రార్థన లేకుండా పులిపీఠాలు ఎక్కారో మీ కాళ్ళు మక్కిలు మొత్తం కైమైపోతాయి. మీ ఇష్టం చెప్తున్నా. ప్రార్థనా జీవితం లేకుండా పాటలు పాడినా, మీరు ఏ పరిచర్య చేసినా ఖచ్చితంగా మీకు శిక్ష వచ్చి తీరుతుంది. మిమ్మల్ని ఎవరిని పాడొద్దు, ఎవరిని పరిచర్య చేయొద్దని చెప్పట్లేదు, చెయ్యండి, అది గొప్ప పరిచర్య. కానీ ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన ఏమైపోతామనుంది? సాక్షాత్తు పౌలు అన్నాడండి, ఏమని? ఇతరులకి బోధించి నేను భ్రష్టునైపోతాను. నేను కూడా అదే మాట చెప్తున్నా, పలుమార్లు ఇదే ప్రార్థన చేస్తాను యేసయ్యకి. అయ్యా, నేను భ్రష్టుణ్ణి కాకుండా కాపాడమని ఏడుస్తూనే ఉంటాను. 5 నిమిషాలు అందరము ప్రార్థన చేద్దాం. అయ్యా, నా భ్రష్టత్వం ఏంటి? ఏ భ్రష్టత్వంలో నేను జీవిస్తున్నాను? బూతులనే భ్రష్టత్వమా, సినిమాలనే భ్రష్టత్వమా, అపవిత్రమనే భ్రష్టత్వమా, జారత్వమా, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదములు, విమతలు, అసూయ, మత్తతులు, అలర్తకున్నాడు పాటు ఏ భ్రష్టత్వంలో నా హృదయం ఉందయ్యా, నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించు, నా శరీరాన్ని నలగొట్టుకోవడం నేర్పించు, తెగని ప్రార్థనా జీవితం నాకు దయచేయని అందరం దేవుని అడుగుదాం. ప్లీజ్. నీ సాక్ష్యాన్ని ఏ భ్రష్టత్వం పాడు చేస్తుంది? నీ యథార్థతను ఏ భ్రష్టత్వం పాడు చేస్తుంది? నీ నమ్మకత్వాన్ని ఏ భ్రష్టత్వం పాడు చేస్తుంది? దయచేసి ప్రార్థించండి, దయచేసి ప్రార్థించండి. ప్లీజ్, ఎవరు మౌనంగా ఉండొద్దండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అందరూ ప్రార్థించండి, 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 ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఈరోజు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఏలో నుంచి సీయోను మీద మీరు ప్రత్యక్షమైన దర్శనాన్ని పరిశుద్ధుడైన యోహాను గారు చూసిన విషయం, ఆ విధంగా మీరు 2వసారి ఈ భూమి మీద తండ్రి ఆ యెరూషలేములో ప్రత్యక్షమైనప్పుడు ఏం జరగబోతున్నాయో మీరు 5 విషయాలు పోసగుచ్చినట్టు వివరంగా బోధించినందుకు నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి విడవబడే గుంపులో మేము
ఉండకుండా మేమందరము రహస్య రాకడలో నీ దగ్గరికి వచ్చే గుంపులో ఉందుముగాక. కాబట్టి దేవా, మరి నేను నీ పిల్లలు ఈ భూమి మీద నీవు నీతి రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటున్నావో ఆ నీతిని రాజ్యాన్ని రోజు వెతుకుదుముగాక. అలాగే యేసయ్య, మీరు ఈ భూమి మీద వచ్చే నాటికి ఎవరైతే నీ నామమున ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారు. నేను నీ పిల్లలు నిత్యం ప్రార్థనాపరులుగా మారుదుముగాక. అలాగే యేసయ్య, యూదులు నీ గురించి అన్నీ తెలిసి కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కారణము వారి స్వనీతి, విగ్రహారాధన, మనోనేత్రాలు కలిగిన గుడ్డితనం. కాబట్టి నేను నీ పిల్లలు ఎల్లప్పుడూ ఆ భ్రష్టత్వంలో ఒకవేళ ఉన్నామో లేదో పరీక్షించుకొని ఉంటే మమ్మల్ని మేము నలగొట్టుకునే మనసు మాకు కలుగునుగాక, ప్రార్థనా జీవితం మాకు కలుగునుగాక. ఎందుకంటే మీరు ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు నేర్పించారు. మీరు ఏమన్నారు? ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవడైనాను స్థాపించగలరా అన్నారు. అంటే ప్రార్థన పాపానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి ప్రార్థనాపరుడు పాపానికి దూరం అయిపోతాడు. అంతేకాదు నాయనా, గెత్సేమనే తోటలో మీరేమన్నారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గన్య నా యొద్ద నుండి అంటే ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చదు, కానీ ప్రార్థన దేవుని చిత్తాన్ని కనుగొంటుంది. కాబట్టి మమ్మల్ని ప్రార్థనాపరులుగా చేయండి. మరొక చోట మీరేమన్నారు? నేను లోక సంబంధిని కాదు గనుక లోకం నన్ను ద్వేషిస్తుంది. అంటే ప్రార్థన లోకములో ఉన్న లోకం మనిషిలో ఉండకుండా చేస్తుంది. కాబట్టి మమ్మల్ని ప్రార్థనాపరులుగా ఉండమని అందుకే అన్నారు మీరు. మేము లోకములో ఉన్న లోకం మాలో ఉండకుండా చేయగలిగింది ఒక్కటే, ప్రార్థన. అట్టి ప్రార్థనా జీవితం వల్ల భ్రష్టత్వం అనేది పటాపంచలైపోతుంది. కాబట్టి నీ బిడ్డలు నేను భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా కాపాడండి. అలాగే గొర్రెలు మేకలు ఈ భూమి మీద అల్పులైన వారికి మేము చేసే ప్రతి సహాయానికి ఒకరోజు మీరు మాకు ప్రతిఫలము ఇవ్వబోతున్నారని మేము మాకు చేయగలిగిందంతా మా తోటి సహోదరులకు చేయుదుముగాక. అలాగనే లోకమంతా నీ జ్ఞానముతో ఒకరోజు నింపబడుతుంది. కనుక ఈ రోజు నుంచే దేవుని జ్ఞానం కలిగి రోజు మేము బ్రతుకుదుముగాక. ఇలా దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మా తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కీలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కీలలో సమరూప పురుషుండు. అవలీల గానతని గుర్తింపగలనమ్మ, అవలీల గానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో
పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదగిన పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాలు వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనులోయి. ఆ ఆ ఆ ఆ ఆ. కలుషము కడిగిన కమలాల కనులోయి, విలువైన చూపొసగు వరమేరి తనయుండు, విలువైన చూపొసగు వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మా తాను. ఓకే, మీకు ఎక్కడైనా బాగలేకపోతే కుడి హస్తాన్ని అక్కడ పెట్టుకోండి. ఆశీర్వాదం కొరకు తల మీద, ఆరోగ్యం కొరకు గుండెల మీద చేయబెట్టుకొని నమ్మండి. చెప్పాను కదా మీకు ఏమని, పాపం వల్ల వచ్చిన ఏ జబ్బు అయినా ప్రార్థనలో పోతుంది. పాపం వల్ల వచ్చిన జబ్బు ఎప్పుడు పోతుంది? మీరు ఆల్రెడీ ఇంతకు ముందే ఏం చేశారు? వాక్యం విని ప్రార్థన చేశారు కదా. మీ ప్రార్థన నిజంగా బైబిల్లో ఉంది కదా, నిజముగా నాకు మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నాను. మీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభు మిమ్మలను క్షమించాడు, ఆయన రక్తంలో మీరు కడగబడ్డారు అనడానికి నిదర్శనం ఆత్మకు కలిగిన స్వస్థత. దానికి నిదర్శనంగా శరీరానికి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పక్షివాయువు గల వ్యక్తి ప్రభు ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పొరుపెత్తుకొని నడువు. పాపక్షమాపణ వచ్చిందని ఎలా తెలిసింది? పొరుపెత్తుకొని నడవడం వల్ల. అట్లా ప్రభువు మిమ్మల్ని క్షమించాడనడానికి గుర్తుగా మీకేమొస్తుంది? స్వస్థత. అయితే కొన్ని జబ్బులు ఉన్నాయి, వాటికి అలాగే చివరి దాకా దేవుడు అనుమతిస్తాడు, అవి పోవు. దానికి ఏముంది బైబిల్లో? నా కృప నీకు చాలు. కాబట్టి ప్రతి జబ్బు పాపంతో ముడిపెట్టడానికి వీలు లేదు. ఓకేనా? మీకు అర్థమైతే చాలు. కళ్ళు మూసుకోండి, మీ కుడి హస్తాన్ని మీకు బాగలేని చోట పెట్టుకోండి. లేదా సింపుల్, గుండెల మీద, తల మీద. తల మీద దేనికి? ఆశీర్వాదం. గుండెల మీద దేనికి? ఆరోగ్యం. సింపుల్, గుర్తుపెట్టుకోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము మీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు మహిమ కలుగును గాక. తండ్రి, మాకంటే మహనీయులు, భాగ్యవంతులు, అందసందాలు కలిగిన వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా. మాలో ఏ యోగ్యత, మంచితనం లేదయ్యా. కేవలం నీ కృప ఒక్కటే మమ్మలను సజీవ లెక్కలో చేర్చి ఈరోజు నీ సన్నిధిలో సజీవ వాక్కులు వినిపించినందుకు నీకు మహిమ కలుగును గాక. ప్రభువా, ముఖ్యంగా ఉదయం 8 గంటలకు ఆరాధన అయితే 9 వరకు ఎవరు రావట్లేదు యేసయ్యా. వాళ్ళకి పశ్చాత్తాపం కలిగించి కనీసం వారములో 2 గంటలైనా నా ప్రభు సన్నిధిలో నేను గడపగలిగితే నాకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుందన్న నమ్మకం వారికి కలుగునుగాక. ఒక అరగంటైనా నిన్ను ఆరాధించకుండా వాక్యం వింటే వాక్యం ఫలించదేసయ్యా. మీరు చెప్పారు, భూమిని తడపకుండా విత్తనం వేస్తే ఫలము రాదని. ఆరాధన అంటేనే హృదయం మెత్తన చేసి వాక్యానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి బిడ్డలు ఆరాధించడానికి వచ్చే మనసు వారికి కలుగునుగాక. ప్రభువా, ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడి పాపం ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో, ఆ పాపం వల్ల ఎవరికైనా ఏ జబ్బైనా వచ్చుంటే ఇప్పుడు యేసు నామములో ఆ జబ్బు పోవును గాక, ఆ వ్యాధి పోవును గాక, అనారోగ్యం పోవును గాక, ఆ వ్యాధి నశించును గాక, ఆ బలహీనత యేసు నామములో పోవును గాక. తండ్రి, మీరు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు చెప్పారు, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మీరు చెప్పారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మీరు చెప్పారు, నేను మీ మధ్యలో
మీతోనే ఉన్నాను గనుక నా వాక్కును పంపి నా బిడ్డలను బాగు చేస్తాను. ఇప్పుడు నీ వాక్కు వారిలోనికి వెళ్ళింది. ఎంతమంది నమ్మారో ఈ క్షణంలోనే వారి శరీర వ్యాధులు బయటికి పవునుగాక. వాళ్ళని వేధిస్తున్న ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తులు లయమై పవునుగాక. సమాధానము నీ బిడ్డలకు కలుగునుగాక, ఆరోగ్యము నీ బిడ్డలకు కలుగునుగాక, నెమ్మది నీ బిడ్డలకు కలుగునుగాక. వాళ్ళని వేధిస్తున్న రకరకాల కుటుంబ మానసిక సమస్యలు లయమై పవునుగాక. శాంతిని బిడలకు కలుగునుగాక, నెమ్మదిని బిడలకు కలుగునుగాక, ఆరోగ్యముని బిడలకు కలుగునుగాక. వాళ్ళని పట్టి పీడిస్తున్న ప్రాచీన స్వభావం సమాధైపోవునుగాక, ప్రాచీన వ్యసనాలు తొలగిపోవునుగాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక, అప్పులు ఊబులో కూరుకుపోయిన వారు బయటికి వచ్చుదురుగాక, మోసపోయిన వారు పోగొట్టుకున్నది నీ ద్వారా పొందుకుందురుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రభువా, తామరాకుపై నీళ్లు నిలవనట్టు లోకం నీ బిడ్డల్లో నిలవక మూర్ఖులైన ఈ తరము వారికి వేరై నీ బిడ్డలు నేను బ్రతుకుదుముగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకము ఎలాగునో అలాగునే భూమిని నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించం. మమ్మ శోధనలేకి తేక దుష్టు నుండి తప్పించం. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరుగా ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు కూడియున్న మనకును సకల పరిశుద్ధులకును వివాహం చేసుకోబోతున్న ఉజ్జాల అలాగే మధుకర్ అనే బిడ్డలకును ఆ యొక్క వివాహ కార్యక్రమానికి తోడయుండి దేవుడు మిమ్మలను సంరక్షించి కాపాడి వర్ధిల చేసి అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనను సిద్ధపరచును గాక. ఆమేన్.